అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? అప్పుడప్పుడు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాస్త బద్దకిస్తూ ఉంటాం కదా. అలా అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకొని తినడానికి నచ్చదు, ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ టమాటా పోహా చేయండి. టేస్ట్కి టేస్ట్, సింపుల్గా చేసేయచ్చు, చాలా ఈజీ. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్లో అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా కూడా చేసేసుకోవచ్చండి. అంటే డిన్నర్లో కొంతమంది టిఫిన్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీగా టేస్టీగా టమాటా పోహాని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల అటుకులు తీసుకోండి. మందంగా ఉంటాయి కదా, ఇవి తీసుకోండి. పల్చగా తీయగా ఉండేవి కాకుండా మందంగా ఇలా కొంచెం లావుగా ఉండేవి తీసుకోండి. వీటిని బాగా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి వీటిని ఒక జల్లెడలోకి ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక్కసారి కడిగేసి అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు అల్లం ముక్క బాగా సన్నగా తరిగి వేయండి. ఆ తర్వాత ఇందులో ఒక బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. ఆ బంగాళదుంప కొంచెం ఉడకాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలేమో కొంచెం క్రంచీగా ఉన్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయండి. 1 నిమిషం ఫ్రై చేశాక ఒక 1/2 కప్పు మటర్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదనమాట. ఒక 2 లేదా 3 టమాటాలు ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. పెద్దవైతే 2 సరిపోతాయండి, చిన్నవైతే ఒక 3 టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఆ టమాటాల పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలండి. ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇది మస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్. ఇది వేసి చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పోహా. ఆ తర్వాత రుచికి సరిపడినంత నేను 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి ఫ్రై చేశానండి. మీరు తినే స్పైస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇందులో అటుకులు వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఆ అటుకులు కొంచెం ఏదైనా ముద్దగా ఉన్నా కూడా చేత్తో ఇలా స్మాష్ చేసినట్టు ఇలా చేయండి, విడివిడిగా పడిపోతుందన్నమాట. బాగా నిదానంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. నిదానంగా మొత్తం బాగా కలుపుకోండి. ఆ మసాలా అంతా అటుకులంతా పట్టేలాగా కలుపుకోండి. ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏదైనా తగ్గితే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మూత తీసి వేడిగా వడ్డించుకోవడమేనండి. వేడి టమాటా పోహా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు తింటుంటే కొంచెం పుల్లగా కారంగా, మధ్యలో కొంచెం ఆ బంగాళదుంప, ఆ క్రంచీగా ఉల్లిపాయ, మటర్ ఇవన్నీ పంటి కింద పడుతూ భలే టేస్టీగా ఉంటుందండి. మీకు పులుపు ఇంకా కావాలి అనిపిస్తే కొంచెం అలా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. ఈ టమాటా పోహాని ట్రై చేసి చూస్తారు కదూ. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.